సో ఆ సాంగ్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అంటే మీరు డెబ్యూ కదా, సో ఏం చెప్తారా సాంగ్ గురించి? ఇబ్బంది అయితే ఏం పడలేదండి. బట్ కొరియోగ్రాఫర్ గారు అలాంటి ఆ పోస్టర్స్, ఆ లిఫ్టింగ్స్ కొన్ని సో ఎలా ఉంది? ఏమైనా కోఆర్డినేషన్లో ఏదైనా మిస్కమ్యూనికేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం అయిందా? No problems at all. I think everybody starts from. సో మీరు ఎందుకు ఇళయరాజా గారిని చూస్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, అంటే లేదు ఈ మూవీకి ఇళయరాజా గారే బాగుంటారు అనుకున్నాం, బట్ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం చాలా గొప్ప అన్నారు. సో మీరు మాట్లాడారా సార్తో? మెమరీస్ అంటే ఏం చెప్తారు ఇళయరాజా గారితో? మెమరీస్, చాలా మెమరీస్ ఉన్నాయండి. చాలా లాంగ్ మేము చాలా ట్రావెల్ అయ్యాము ఈ 1.5 yearలో. సాంగ్ సెట్టింగ్స్ అయినా కానివ్వండి, ఆర్ఆర్ గురించి అయినా కానివ్వండి, చాలా మంది బయట మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే మనకు సో ఎనీ ఫన్నీ మూమెంట్స్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు? I can't tell you one particular thing because I now don't remember that what happened. But he is overall a funny person. Like in real life, I feel that he's very chilled out. Yes. దీనిలో ఒక డైలాగ్ ఉంటుంది, పేరెంట్స్కి బర్త్డేస్ చేసినా చేయకపోయినా షష్ఠి అనేది చేయాలి అని చెప్పేసి. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? ఆ డైలాగ్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. నేనైతే డైరెక్టర్ గారు రాసిన డైలాగ్ ఆబ్వియస్లీ అది సినిమాకి కావాల్సిన సోల్ అది. సో ఇది ఆబ్లిగేషన్ మీద తీసుకున్నారా, లేదు అంటే కథ మీరు చూస్ చేసుకున్నారా, ఎట్లా ఉంది? కథ నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్ గారు నన్ను చూస్ చేసుకొని కథ తీసుకున్నారు.